హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రియల్ నంబర్స్ ఎక్సైజ్ 1.4 క్వశ్చన్ నెంబర్ 1లో 5th పార్ట్ చూద్దాము. ప్రూవ్ 3+2√5 ఇస్ ఇర్రేషనల్. ఓకే, సో దీన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనము 3+2√5ని రేషనల్ అని అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, సో అజ్యూమ్ 3+2√5 ఇస్ రేషనల్. ఓకే, ఒకవేళ 3+2√5 రేషనల్ అయితే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? a/b ఫామ్లో రాసుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ p/q ఫామ్. ఓకే, రేషనల్ నెంబర్స్ని p/q ఫామ్లో రాసుకోవచ్చు. ఓకే, కానీ ఈ కండిషన్స్ అన్నీ కూడా రాసుకోవాలి మీరు. a, b బిలాంగ్స్ టు ఇంటీజర్స్, అంటే a, b ఇంటీజర్స్ అనమాట. b నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు b నాట్ ఈక్వల్ టు 0? b డినామినేటర్లో ఉంది. 0 వచ్చేస్తే మొత్తం ఆన్సర్ ఇన్ఫినిటీ అయిపోతుంది, కాబట్టి b నాట్ ఈక్వల్ టు 0 అని మెన్షన్ చేయాలి. అలాగే a, b ఆర్ కోప్రైమ్స్. ఓకే, సో కోప్రైమ్స్ అంటే ఏంటి? a, b కోప్రైమ్స్ అంటే వీటి రెండిటికి 1 తప్ప కామన్ ఫ్యాక్టర్ వేరే ఉండదన్నమాట. ఓకే, 1 తప్ప కామన్ ఫ్యాక్టర్ వేరే ఏ నంబర్ ఉండదు. సో అలాంటి నంబర్స్నే మనము కోప్రైమ్స్ అంటాం. ఓకే, సో ఏకి బీకి 1 తప్ప కామన్ ఫ్యాక్టర్ ఉండదు. ఓకే, సో ఈ కండిషన్స్ అన్నీ మీరు పక్కా రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు 2√5 ఈజ్ ఈక్వల్ టు a/b - 3. ఓకే, సో ఇక్కడ ఉన్న 3ని అటువైపు తీసుకున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి. a - 3b/b దట్ ఈజ్ ఈక్వల్ టు 2√5. ఓకే, సో √5 ఈజ్ ఈక్వల్ టు a - 3b ఈ 2ని కిందికి దించేసాను. సో 2b. ఓకే, సో ఇది మొత్తం ఏంటి? ఒక ఫ్రాక్షన్ ఇది. ఓకే, సో ఇది మొత్తం ఫ్రాక్షన్ అంటే రేషనల్ నంబర్. ఓకే, అన్ని ఫ్రాక్షన్స్ రేషనల్ నంబర్స్ కిందికే వస్తాయి కాబట్టి ఇది ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్ కాబట్టి ఇట్ ఈస్ రేషనల్ నంబర్. ఇక్కడ √5 ఏంటి? ఇర్రేషనల్. సో మనకి ఏమొచ్చింది? ఇర్రేషనల్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ అని వచ్చిందనమాట. సో ఇలా రాకూడదు, ఎందుకంటే ఒకటేసారి ఇర్రేషనల్ నంబర్ రేషనల్ అవ్వదు. సో దిస్ ఈజ్ అ కాంట్రడిక్షన్. ఎందుకు ఈ కాంట్రడిక్షన్ వచ్చింది? ఎందుకంటే మనము తప్పుగా అజ్యూమ్ చేసుకున్నాం. ఏమని అజ్యూమ్ చేసుకున్నాము? 3+2√5 రేషనల్ అని అజ్యూమ్ చేసుకున్నాం అనమాట. సో విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. 3+2√5 రేషనల్ కాదనమాట. ఓకే, మరి రేషనల్ కానప్పుడు ఏంటి? 3+2√5 ఏమవుతుంది? ఖచ్చితంగా ఇర్రేషనల్ అవుతుంది. ఓకే, సో 3+2√5 ఇస్ ఇర్రేషనల్. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్సైజ్ 1.4 క్వశ్చన్ నెంబర్ 2. ప్రూవ్ దట్ √p + √q ఇస్ ఇర్రేషనల్ వేర్ p అండ్ q ఆర్ ప్రైమ్స్. ఓకే, సో ఇది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఒక అజంప్షన్ చేసుకోవాలి. అజ్యూమ్ √p + √q ఇస్ రేషనల్. ఓకే, సో ఇది రేషనల్ అని అనుకుంటే మనం ఎలా రాయొచ్చు? √p + √q ఈజ్ ఈక్వల్ టు a/bగా రాసుకోవచ్చు. ఓకే, ఇది వరకు రాసిన కండిషన్స్ అన్నీ రాయాలి. a, b బిలాంగ్స్ టు ఇంటీజర్స్, b నాట్ ఈక్వల్ టు 0 అండ్ a, b ఆర్ కోప్రైమ్స్. ఓకే, సో కోప్రైమ్స్ అంటే మీకు తెలుసు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. దట్ ఈస్ √p + √q to the whole square is equal to a²/b². ఇప్పుడు a + b to the whole square ఫార్ములా వేస్తున్నాను. అదేంటంటే √p to the whole square plus √q to the whole square plus 2 into √p √q that is equal to a²/b². So √p to the whole square is p and √q to the whole square is q plus 2 into √pq is equal to a²/b². ఓకే, సో pని qను అటుపక్క తీసుకెళ్తున్నాను. సో 2√pq is equal to a²/b² minus p minus q. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి ఇటువైపు. సో దట్ ఈస్ ఈక్వల్ టు a² minus pb² minus qb²/b² is your LCM. సో ఇప్పుడు 2ని కూడా అటువైపు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు 2ని కూడా అటువైపు తీసుకుంటున్నాను. డినామినేటర్లోకి వచ్చేస్తుంది. pb² minus qb²/2b². ఓకే, సో ఇది మొత్తం ఏంటి? ఒక ఫ్రాక్షన్స్ అన్నీ రేషనల్ నంబర్స్. ఓకే, రేషనల్ నంబర్స్. ఇది మొత్తం ఒక రేషనల్ నంబర్. మరి √pq ఇస్ ఇర్రేషనల్ నంబర్. ఓకే, మనకి ఏమొచ్చింది మరి? ఇర్రేషనల్ ఈజ్ ఈక్వల్ టు
రేషనల్ అని వచ్చింది. ఓకే, సో ఇలా జరగదన్నమాట, ఎందుకంటే ఒకే టైంలో ఇర్రేషనల్ నంబర్ రేషనల్ అవ్వదు. ఓకే, సో అందుకని ఎందుకు ఇలా జరిగింది, దిస్ ఈజ్ అ కాంట్రడిక్షన్. మనకి కాంట్రడిక్షన్ వచ్చింది. ఎందుకు ఈ కాంట్రడిక్షన్ వచ్చింది, ఎందుకంటే మనం తప్పుగా అజ్యూమ్ చేసుకున్నాం. ఏమని అజ్యూమ్ చేసుకున్నాం, √p + √q ఇస్ రేషనల్ అని అజ్యూమ్ చేసుకున్నాం కదా, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. మరి ఏది కరెక్ట్, మనకి ఏది కరెక్ట్ అంటే √p + √q ఇస్ ఇర్రేషనల్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో ఇదే మనం ప్రూవ్ చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది క్వశ్చన్లో, వేర్ p, q ఆర్ ప్రైమ్స్ అని ఇచ్చారు. ఓకే, సో మనం p అండ్ qని ఏదో ఒక ప్రైమ్ నెంబర్గా తీసుకుందాము. అప్పుడు కూడా √pq ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ p = 3 తీసుకోండి, q = 5 తీసుకోండి. ఓకే, సో √pq ఏంటి, √3 × 5 విచ్ ఇస్ ఈక్వల్ టు √15. ఓకే, √15 ఏంటి, ఖచ్చితంగా ఇర్రేషనల్. సో మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రాదు, ఎందుకంటే p, q ఆర్ ప్రైమ్స్ అన్నప్పుడు, అంటే p, q ప్రైమ్ నంబర్స్ అయితే మనకి √pq ఖచ్చితంగా ఇర్రేషనల్లే వస్తుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ రాదు. ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ వస్తే అది రేషనల్ అయిపోతుంది కాబట్టి. ఓకే, సో √pq ఇస్ ఆల్వేస్ ఇర్రేషనల్. ఓకే, ఇర్రేషనల్ విత్ p, q ప్రైమ్స్. ఓకే, సో ఇదే మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.